సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని మళ్ళీ కొత్త ప్రదేశాన్ని తీసుకొచ్చాను. ఇదేంటి అనుకుంటున్నారా? విజయేశ్వరం అనమాట. ఈ ప్రదేశం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మొత్తం ఇక్కడ వాటర్ అది రాలేదన్నమాట. సో ఇది చాలా బాగుంటుంది. ఈ ప్రదేశం తిరగడానికి గట్టా మనం చాలా తిరగచ్చు. అగో బ్యాక్గ్రౌండ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఇలా ప్రశాంతంగా ఉంటుంది, మనకి గాలి వేస్తూ ఉంటుంది. ఇంకొక నెలలో ఇదంతా మొత్తం ఇసుక కనిపిస్తుంది కదా మీకు, శాండ్ మీకు చూపిస్తాను ఆగండి. ఈ శాండ్ అంతా మొత్తం నీళ్ళతో కలిసిపోద్ది అనమాట. కొన్ని సంవత్సరాలు కాదు కానీ కొన్ని నెలల్లో కలిసిపోతుంది. మొత్తం నీళ్ళు వచ్చేస్తే ఇప్పుడు వచ్చిన వెంటనే వదిలేస్తారు. మొత్తం ఇదంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం ఇదంతా. అండ్ ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మనం కూర్చొని ఎంతసేపు అయినా అలా టైం స్పెండ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇంకా నీళ్ళు వదలలేదు బ్రిడ్జ్ నుంచి. వదిలేరంటే ఎంత స్పీడ్గా వెళ్తాయంటే నీళ్ళు మామూలు స్పీడ్లో కొట్టం. అండ్ ఇక్కడ ప్రస్తుతానికి మనం నడుస్తున్నాం కాబట్టి చాలా పైగా ఇసుకలో నడుస్తున్నాం. ఏంటి బాగా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఈ స్పీడ్గా ఇంకా స్పీడ్గా నడిస్తే ఇంకంతే సంగతి. అండ్ ఇక్కడ ప్రదేశం చూడండి, మెల్లిగా చినుకులు కూడా పడుతున్నాయి. హోప్ వర్షం గట్టిగా పడకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. చూద్దాం. వీడు ఎవడో లవ్ సింబల్ లేడు చూడండి ఇక్కడ ఏ ఎక్కువ అయిపోతాయి ఎక్కడ చూసినా. అండ్ ఇక్కడ ఈ లొకేషన్ ఎందుకు ఫేమస్ చెప్పనా, ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అని, మళ్ళీ దాన్ని ఏమంటారు, ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతాయి. ఆ పోల్ కనిపిస్తుంది కదా, ఆ పోల్ దగ్గర డ్రోన్ షాట్లు తీస్తే భలే వస్తాయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇదంతా చూడడానికి చాలా బాగుంటుంది. ఇగో మనం తిరుగుతూ ఉంటే మెల్లిమెల్లిగా చినుకులు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అరే ఎక్కువ అయిపోద్దో వర్షం ఏమవుద్దో చూద్దాం. దేవుడు కరుణిస్తాడో లేదా మనల్ని తడిపేస్తాడో చూద్దాం కాసేపు ఆగి. అండ్ ఇంకా ఏంటంటే, ఇలా మీరు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? వైజాగ్లో కూడా మనకి ఇలాగే ఉంటుంది. బీచ్ వారిని మెల్లిగా ఒక్కోసారి వర్షం పడిందంటే చల్లగా అలా గాలి వస్తూ ఉంటుంది. బీచ్ వాటర్ ఒకటి ఉంటే సముద్రం వాటర్ కూడా ఉండటం వల్ల అది వాటర్ ఏమవుద్దంటే మొత్తం వైట్గా అయిపోయి కలిసిపోద్ది అనమాట. కలిసిపోయి మనకి మంచులా పెట్టేస్తుంది ఒక్కోసారి, హ్యూమిడిటీ ఎక్కువైపోయి. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది మనకి. మన దగ్గర ప్రాపర్గా ఏమీ లేవంటే ఇబ్బంది పడిపోతాం. సో ఇక్కడ ఆ ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. బట్ ఏంటంటే బాడీ ఖచ్చితంగా డిహైడ్రేట్ అవుద్ది. ఇసుక ఉంది కదా, వేడి ఎక్కువైపోయి ఖచ్చితంగా డిహైడ్రేట్ అవుద్ది బాడీ. సోనీ ఇప్పటి వరకు టెస్ట్ చేయలేదు, ఇది వెదర్ రెసిస్టెంట్ అంటారు కదా, అందుకే వాటర్లో లైట్గా చిన్న చిన్న చినుకులు తడిస్తే ఏమవుద్దో చూద్దాం. చిన్న చినుకులే కదా, ఏమవుదని అనుకుంటున్నా. బేవచ్చమైన వర్షం వస్తే వెంటనే బ్యాగ్లో పడేస్తాను, లేదంటే అవి మొత్తం తడిసిపోతాం. మనం తడిసిపోయినా దీన్ని మాత్రం కాపాడుకోవాలి, ఎందుకంటే ఇది లేకపోతే మనం లేవు, మనం లేకపోతే ఇది లేదు. మెయిన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం లేకపోతే ఈ కెమెరాయే రాదు కదా. సో ఫస్ట్ మనమే, ఆ తర్వాత కెమెరా అయినా ఏదైనా. ఓకే, పొద్దున్న ఎంత ఎండగా ఉందండి ఈరోజైతే. క్లైమేట్ చాలా ఎండగా ఉంది ఈరోజు. అండ్ సాయంత్రం అయ్యేసరికి ఇంకో లైట్గా చల్లబడింది, వర్షాలు పడుతున్నాయి. ఇంకా చినుకులు పెద్దవి అవ్వలేదు కానీ చల్లబడి ఉండడం అయితే చల్లబడిపోయింది. ఇదంతా ఈ ప్రదేశం అంతా ఇలా ఉంది. ఇంకా ఎదర బ్రిడ్జు అవన్నీ. అండ్ ఇంకా తిరగడానికి మనకు చాలా బాగుంటుంది ఇక్కడ. మన బండి వేసుకుని తిరగలేం కానీ నడుచుకుని ఓపుకుంటే ఇదంతా పెద్ద అడవిలాగా మొత్తం ఇదంతా ఇసుకే ఉంటుంది. అగో వెనకాల చూసారా ఎంత దూరం అలా ఇసుక అనిపిస్తూనే ఉంటుంది మనకి. ఆ ఇసుకలో మనకు ఓపుకుందంటే అంత దూరం నడవచ్చు. ఏం చూస్తామని
ఏం చూడాలో, గవర్నమెంట్ ఏమన్నా పర్మిషన్ ఇస్తే అవి శాండ్ ట్రెక్కింగ్ చేసే బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్కి పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ దీని మీద అలా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకసారి మేబీ అది ఏమనొచ్చు, టూరిజం కింద కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలాంటి ఏరియాలో మనం ఇంక్రీజ్ చేయాలంటే గవర్నమెంట్ తలుచుకుంటే చేయొచ్చు. బట్ గవర్నమెంట్ చేస్తుందో చేయదో మనకు తెలీదు. టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన కందుల దుర్గేష్ గారే చెప్పాలి దాని గురించి. అలాంటి బైక్స్ ఏమన్నా ఏర్పాటు చేస్తే ఇక్కడ తిరగడానికి చాలా బాగుంటుంది అనమాట. ఈ ఏరియా అంతా, ఈ లొకేషన్ అంతా తిరగచ్చు. ఎంత దూరం ఉందో చూసారా ఇసుక అంతా. రైడ్ పెట్టి ఇక్కడ నుంచి తిరగండి, రైడ్కి కొంచెం ఛార్జ్ చేసి మనకి తిరగడానికి ఆ బైక్స్ ఇచ్చారంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైమ్స్లో మనకి ఇలా చల్లదనం కావాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఆ నీళ్ళు ఎలా వస్తూ ఉంటాయి, స్లోగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా వదలలేదు కాబట్టి నీళ్ళు అంత ఎక్కువ రావు, ఒక మాదిరిగా వస్తాయి. ఇంకా వరద నీరు పెరిగే కొలది బ్రిడ్జ్ గేట్లు ఎత్తేస్తారు, అప్పుడు బీభత్సం పొలం అనుకుంటే ఈ ఇట్లు ఇక్కడి నుంచి ఇలా నీళ్ళు వెళ్ళిపోతాయి. అసలు ఇక్కడ నేను నడవడానికి కూడా ఉండదు ఇంకొక నెల అయితే. జూలై మేబీ జూలై నెలలో పెరగొచ్చేమో, జూలై ఆగస్ట్ నెలలో గట్టిగా పెరగొచ్చేమో, చూద్దాం ఏమవుద్దు. ఇగో చినుకులు తగ్గినట్టే తగ్గుతున్నాయి, మళ్ళీ పెరుగుతున్నాయి, ఏమవుద్దో చూద్దాం. గట్టిగా ఉరుములు కూడా వస్తున్నాయి. అండ్ కరెక్ట్గా మనం ఇంకా పెరిగేటట్టే ఉందండి వర్షం, మరి ఏమవుద్దో. బ్యాగ్లో పెట్టేద్దామంటారు కెమెరా, పెట్టేసి ఇంటికి చెక్కేద్దామా. సాయంత్రం టైం కూడా ఇప్పుడు ఎక్కువ అయింది, వెళ్ళిపోవచ్చు అంటే ఈ వీడియో చేయడానికి ఉండదు. అదిగో పెరిగిపోయింది వర్షం. సరే, మళ్ళీ నేను ఇంకొక వీడియో చేయడానికి మళ్ళీ వర్షం లేనప్పుడు వస్తాను. వర్షం అయితే బీభత్సంగా పెరిగిపోతుంది ఉండి కొద్ది, కెమెరా దబ్బెట్టుకోవాలని ఆశ లేదు నాకు. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.